నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మనము మన శరీరంలో అవయవాల ద్వారా కొన్ని ఎనర్జీ బ్లాకుల్ని తొలగించవచ్చు. అవి విధి విధానాలు ఎలా ఉంటాయి, దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని చర్చించుకుందాం. అందులో మొట్టమొదటిగా మనకి ఏమిటంటే ఈ ఎనర్జీ బ్లాకులు ఒకటి భయం, ఆందోళన, అనిశ్చల స్థితి, కోపము, చిరాకు, దుఃఖము, అగౌరవము, ఇవి ఎనర్జీ బ్లాకులు. ఇవి అయితే దీనిలో మొదటిగా మనము ఈ భయాన్ని, ఈ అంశం మీద మనం చర్చించుకుందాం. అయితే ఈ పూర్తి ఈ జ్ఞానము అభ్యాసాలు అంటే ఎక్సర్సైజెస్ అన్ని కూడా 5 ఎపిసోడ్స్లో ఉంటుంది. మొట్టమొదటిగా భయం గురించి మాట్లాడుకుందాం. భయం అనేది నీ కళ్ళకు కట్టిన గంత వంటిది. అది లేని ప్రమాదాన్ని ఉన్నట్లుగా చూపిస్తుంది. చీకటిని చూసి భయము, ఓటమిని చూసి భయము, నలుగురు ఏమనుకుంటారు అనే భయము. కానీ ఒక్కటి గుర్తించుకోండి, భయం అనేది నీ మనసు సృష్టించిన ఒక భ్రమ మాత్రమే. భయాన్ని నిన్ను ఆపడానికి రాదు. నువ్వు ఎంతగా సిద్ధంగా ఉన్నావో పరీక్షించడానికి వస్తుంది. కొన్ని రాత్రులు ప్రశాంతంగా ఒక ఆరం చైర్స్లో 5 నిమిషాలు కూర్చొని నిశ్శబ్దం పాటిస్తూ చేయవలసినటువంటి అభ్యాసం ఒకటి ఉంటుంది. తర్వాత మన చేతి వేళ్లలో ఒక్కొక్క వేలిని ఒత్తిడి చేయడం ద్వారా పంచతత్వాలను నియంత్రించి, చేతిలో కూడా పంచతత్వాలు ఉన్నాయి. పంచతత్వాలు కలయికే మన శరీరం. వీటిని ఒత్తిడి చేయడం వలన కూడా మనము ఈ ఎనర్జీ బ్లాక్ని తొలగించి వేయచ్చు. దీనికి కొంచెం జ్ఞానము, కొద్దిగా అభ్యాసము అవసరమవుతుంది. అయితే కోట్ల మనుషులలో గతం, భవిష్యత్తు, ముసలితనము, మృత్యువు అంటే భయపడుతూ ఉంటారు. సరే, ఇంకో విధంగా చూద్దాం. నార్మల్ ఫియర్ మంచిదే. అది ఎలాంటిదంటే గురువు, తండ్రి, తల్లి, పెద్దలు, ఇలా ఇది మంచి రకంగా ఉపయోగపడేటటువంటి భయం ఇది. ఇంకా కొన్ని మనము ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళే విధానంలో స్టేజ్ ఫియర్ ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మనము అధిగమించడానికి కొన్ని భావోద్వేగాల్ని ఏ విధంగా మనం నింపుకోవాలి, ఏ విధంగా చేయాలనేటువంటి అభ్యాసం కూడా ఉంది. అది కూడా మనం చర్చించుకుందాం. అయితే అగ్ని, జలము, ఎక్కువ గాలి, ఈ వస్తువులు, వీటి ద్వారా కూడా భయం కలుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ జ్ఞానం ద్వారా తొలగిపోతాయి. మనకి ఇవి జ్ఞానం, మనకి ఇది దీనివల్ల ఇది ఇలా జరుగుతుంది అని మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకి అందుతుందో అప్పుడు మనం అది తొలగించి వేయవచ్చు. అయితే ఒక్కొక్కటి ఇప్పుడు మనం చర్చించుకుందాం. భయం లేనివాడు ధైర్యవంతుడు కాదు. భయం ఉన్నా సరే అడుగు ముందుకు వేసేవాడే అసలైన విజేత. నీకు భయం వేస్తుందంటే నువ్వు ఏదో కొత్తది చేయడానికి ప్రయత్నిస్తున్నావని అర్థం. చేయవలసిన పనేటి దానికి, నీ భయాలను ఒక పేపర్ మీద రాయి, వాటిని ఎదురుగా చూడు. అవి కేవలం అక్షరాలే. అప్పుడు నీకు దానివల్ల ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. ఇకపోతే మూల కారణాన్ని ఒక్కసారి వెతుకుదాం. ఈ భయానికి మూల కారణం ఏంటి?